నా తోబుట్టువులు, నా బంధువులు, స్నేహితులు, లేకపోతే తెలిసిన వారు ఇంత మంచి జీవితం అని అంటా ఉంటే ఏ రోజున కూడా నాకే ఎందుకు ఇచ్చావు అని నేను అనలేదే. మరి ఈ రోజున దుస్థితిలో ఉన్నప్పుడు, దుస్థితి అంటే భర్త ఒక్కరే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం, నేను విడవబడ్డం కాదు, కానీ అక్కడ నుండి, ఆ సంవత్సరం నుండి, ఆ రోజు నుండి నా ప్రయాణం ఎంత దుర్భరంగా మారింది అంటే, నేను బయటకు కనబడుతున్న మీకు నవ్వుతూ, సంతోషంగా, ధైర్యంగా, బలంగా, ఒక సింహంలా నేను వాక్యాన్ని ప్రకటన చేస్తా. కానీ నా గుండెలో ఉండే పరిస్థితులు, నా గుండెలో వేదన, నేను అనుదినం అనుభవిస్తున్న మాటలు, ఎన్ని విషయాలు నన్ను పాయింట్అవుట్ చేసి చూపిస్తున్న పరిస్థితులు నరకాన్ని చూపిస్తా ఉన్నాయి. కష్టాలు పడడం కష్టం కాదండి, కష్టాలు పడడం కష్టం కాదు. ఆ కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు మాటలు పడతామే, వేలెత్తి చూపించబడతామే, హేళన చేయబడతామే, అది నరకం, భరించలేం. యోబు పరిస్థితి అదే. ఎందుకయ్యా బ్రతుకున్న చావు? ఏది మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికేయాలి, బ్రతుకున్న వాళ్ళు మాత్రం చంపేస్తారు మాటలతో. మనిషి ఆలోచన ఇయ్యే. నా పరిస్థితి అది. నేను యోబుని జ్ఞాపకం చేసుకుంటా. వాక్యం ఒక్కటే